సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్ విశ్వరహస్యాలు పార్ట్ 3 ద యూనివర్సల్ సీక్రెట్స్. భూమి మీదే మనుష్యుడు తెలుసుకోవలసిన ఎన్నో రహస్యాలు భద్రపరచబడి ఉన్నాయి. మనిషి భూమి మీదనున్న రహస్యాలే ఎరుగనప్పుడు ఈ విశ్వంలో ఉన్న రహస్యాలు కానివ్వండి, మిగిలిన విశ్వములలోని రహస్యాలు కానివ్వండి, ఇది ఒకటే విశ్వం అని మీరు అనుకుంటే పొరపాటు. అలాగే ఈ విశ్వంలో ఉన్న మనం తప్ప ఈ విశ్వంలో దేవుని రూపాన్ని కలిగిన మనలాంటి మనుష్యులు ఎక్కడా లేరు. మనలో ఉన్న ఆత్మలు నేను అని చెప్పుకుంటా ఒక మాట. ఎవరు మీరు అని అడిగితే నా పేరు పిడి సుందరరావు అండి అంట. ఒకవేళ నా ఆత్మ ఈ లోకంలో దేవుడు దయచేసిన ఈ దేహాన్ని నేను విడిచిపెడితే, లైక్ ఫ్లారెన్స్ నైటింగేల్, నన్ను చూడ్డాన్ని, నన్ను ప్రేమించి మీరంతా నా గురించి మాట్లాడే మాటలు డాడీ మనకి ఇక లేరు అంటారు. మరి దీన్నే అంటారు డాడీ విడిచి వెళ్ళిన జీవము లేని దేహం, శరీరం. మరి డాడీ ఏరి ఆత్మగా విశ్వాన్ని దాటి వెళ్ళిపోయారు. భూమి మీద మరణించిన వారంతా కూడా విశ్వాన్ని దాటి క్షణాలలో వెళ్ళిపోతారు, కనురెప్ప పాటులో. ద రీజన్ ఏంటంటే విశ్వం ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ భూమితో పాటు గ్రహాలు, సూర్యుడు, అవి ఉన్న పాలపొంత నక్షత్ర మండలం, ఇలా పేర్లు పెట్టబడిన కోట్ల నక్షత్ర మండలాలలో ఎక్కడా మనం ఉండలేము. ఎందుకంటే విశ్వం పట్టదు మనల్ని, భరించలేదు మనల్ని. మనల కన్న దేవుడు పోలిక మంది. మీరు దేవుని పోలిక, దేవుని స్వరూపం ఆదికాండంలో మనుషులు చేయటానికి దేవుడు ఏ భాష ప్రయోగించాడో ఒకసారి మీరు ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఆ మాట అనేటప్పటికీ యేసుకి మానవాకారం లేదు. బాగా ఆలోచించండి. ఆ మాట అనేటప్పటికీ యేసుకి మానవ ఆకారం లేదు. ఇంకా రాబోతున్నాడు, కొన్ని వేల సంవత్సరాల తర్వాత వస్తాడు భూమి మీదకి. మరి పరిశుద్ధాత్మదేవును, ఆయనకి ఆకారం లేదు. పరలోకమందున్న తండ్రికి, ఆయనకి ఆకారం లేదు. ముగ్గురు నిరాకారులు, ముగ్గురి పోలిక ఒకటే ఆత్మలో. ఇక దేవుని ఆత్మ గురించి మాట్లాడుతూ ఆకాశ మహాకాశాలు పట్టజాలని అంత పెద్ద పోలిక అయింది. మనం అప్పుడప్పుడు ట్రైన్స్లో కానీ బస్సులో కానీ వెళ్ళేప్పుడు నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి, కరెంటు ఉంటాయి, ఉత్పత్తి చేస్తాయి. మన దగ్గర కూడా స్టీల్ ప్లాంట్ పక్కన ఒకటి ఉంది. వాటికి ఎంత దళసరి వైర్ వాడతారు, పెద్దది. మన వీధుల్లో కనబడేవి చిన్న వైర్లు, కుదించి 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 ఊర్లోకి వెళ్ళే వైర్లు, పవర్ సప్లై చేసేవి చిన్న చిన్న వైర్లు ఉంటాయి. నా వేలంతా కూడా ఉండవేమో, చిట్టుకుని వేలంత వెడల్పు కూడా తక్కువే. ఇంకా పల్లెల్లోకి వెళ్తే దారాలు లాంటి వైర్లు వాడతారు. అంటే ఎంత పవరు కావాలో అంత పవరు, శక్తి సప్లై చేయబడుతుంది. అలాగే దేవుని రూపం
ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత రూపం, పోలిక, ఆత్మ అంటారు దాన్ని. ఇంకా భాషలో అది వాడారంతే. రాజులు మొదటి గ్రంథం రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 27వ వచనం. ఆకాశ మహాకాశములు ఆకాశములు, ఆకాశ మహాకాశములు, ఆకాశం ఉంది, మహా ఆకాశములు కూడా ఉన్నాయి. మీరు ఇప్పుడున్నది ఆకాశంలో. ఈ ఆకాశం పేరు విశ్వం. ఈ ఆకాశం పేరు విశ్వం. ఈ విశ్వంలో కోటాను కోట నక్షత్ర మండలాలు. ఆ నక్షత్ర మండలాల్లో ఒక నక్షత్ర మండలం పేరు పాలపుంత నక్షత్ర మండలం, మిల్కీవే. ఆ నక్షత్ర మండలంలో ఒక చిన్న సూర్య కుటుంబం. ఆ సూర్య కుటుంబంలో మూడోది భూమి. ఆ భూమి మీద ఆరిన నేల మూడొంతులు మాత్రమే, ఒక వంతు మాత్రమే. మూడొంతులు నీరు, ఒక వంతు నేల. ఆ ఒక వంతు నేలలో ఆసియా ఖండం. ఆసియా ఖండంలో ఇండియా దేశం. ఇండియా దేశంలో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. ఇలాగ అనేక రాష్ట్రాల్లో మనం దేవుని పోలిక ఆకారం, ఆత్మాకారం ఆకారంలో ఒక చిన్ని దేహంలో భద్రపరచబడి భూమి మీద ఉన్నాం. ఒక 70-80 సంవత్సరాలు దేవుడిస్తాడు. ఎందుకు ఇచ్చాడంటే బ్రతకటానికి. సహోదరి ఫ్లారెన్స్ కార్యక్రమాలు అయిపోయాయి, వెళ్ళిపోయింది. అంటే దేవుడు అప్పగించిన పనులు అయిపోగానే ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఈ తీసుకువెళ్ళడానికి ఒక ప్రధానమైన కారణం ఉంటుంది. ఇక నువ్వు చేయవలసిన పనులు లేకపోవటం. ఒకవేళ నువ్వు బ్రతుకున్నా నిన్ను ఉపయోగించుకునే, నీ పనులు ఉపయోగించుకునే, నీ వలన పని చేయించుకునే స్వార్థపరులైన తోడబుట్టిన వాళ్ళు, స్వార్థపరులైన కట్టుకున్న వాళ్ళు, స్వార్థపరులైన కన్నవారు. దేవుడు ఏం చేశాడు? ఇక నువ్వు ఉన్నంతకాలం ఇంకా నిన్ను వాడుకుంటారమ్మా. ఈ మనుషులు ఎలాంటి వాళ్ళంటే, వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులను చూసి, అదిగో నీ మనవడు ఏడుస్తున్నాడు చూడు, నీ మనవరాలు ఏడుస్తుంది వెళ్ళి చూడు, ఎందుకు అలా కూర్చుంటావు? నిజంగా తల్లిదండ్రులను ద్వేషించిన ఎంతోమంది పిల్లలు మనకు తెలుసు, చరిత్రలో మన చుట్టూ ఉన్నవాళ్ళు. ఏంటి ప్రతిదానికి గొడవ పెడతావేంటి? చిన్ననాడు వారిని లాలించి పాలించి వాడు గర్భంలో ఉండి బయటకు వచ్చినంత వరకు ఎన్నో నియమ నిబంధనలు ఆహార విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ తీసుకొని ఆ బరువు మోసిన తల్లి బిడ్డకు జన్మనిస్తుంది. ఆ జన్మనిచ్చే కాలమే ఆమె మృత్యుకాలం లాంటిది. మహావేదన చెందుతుంది. అలాంటి తల్లిదండ్రులు పిల్లల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోతారు. మరి 2 months బ్యాక్ ఒక న్యూస్ మీ అందరికీ చెప్పాను. ఆ గ్రామంలో వచ్చి చాలా మంది పులెత్తుకెళ్ళిపోతుందని ఆ శవాలను అరణ్యంలో పీకేసిన శవాలను చూపించి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొని, నా తల్లిదండ్రులు మరి పులెత్తుకెళ్ళిపోయింది అనగానే 1,00,000-2 లక్షల ప్రభుత్వం ఇవ్వడం మొదలుపెట్టింది. అప్పుడు ఒక తండ్రి అంటాడు కొడుకుతో, నాయన ఈ వృద్ధాప్యంలో నేను మందులని రోగాలని నిన్ను చాలా బాధ పెడుతున్నాను రా. ఆహారం అని నాకు అన్నం పెట్టడానికి నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. నన్ను తీసుకెళ్ళి అరణ్యంలో వదిలే, తినే నీ పులిని, కానీ నువ్వు బాగుండాలిరా. 1,00,000-2 లక్షలు వస్తే తీసుకో. నిజంగా నా కళ్ళు చెమర్చాయండి ఆ తండ్రి మాటలు విన్న తర్వాత. న్యూస్ అంటే ఇది 100% న్యూస్. అంటే కొడుకులు తల్లిదండ్రులు శవాల మీద కూడా డబ్బులు ఏరుకుంటారా? ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ తల్లిదండ్రులను వాడుకుంటారు. ఆ తండ్రి, అమ్మా ఫ్లారెన్స్, నేను తీసుకెళ్ళిపోతాను, అక్కడ ఉంచిన వాళ్ళు నిన్ను బానిసగా వాడుకుంటారే తప్ప నిన్ను నా పనికి పంపరు వాళ్ళు. దేవుని పిల్లలారా, ఆ దేహం ఇక్కడ ఆ దేహంలో ఉన్న ఆకారం, ఆ శక్తి, ఆత్మ ఇవి పట్టదు, ఈ విశ్వం పట్టదు, అందుకే వెళ్ళిపోయింది. మరణిస్తే భయపడేవాళ్ళు దేవుడు చేర్చుకోలేని వాళ్ళు, మరణిస్తే భయపడని వాళ్ళు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అని పౌలులా అనేవాళ్ళు. వెరీ గుడ్.
ఇవి సృష్టిలోనూ సృష్టి పైన జరిగే కార్యక్రమాలు జస్ట్ మీ పాఠానికి తోడుగా ఉంటాయని నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇప్పుడు మనం ఈ విశ్వం గురించి ఆలోచిద్దాం. ఈ విశ్వంలో జరిగే వాటి గురించి మనం ఆలోచిద్దాం. ద సీక్రెట్ ఆఫ్ ద యూనివర్స్. బడుల్లో లేవు ఈ పాఠాలేవి, విశ్వవిద్యాలయాల్లో చెప్పరు ఈ పాఠాలన్నీ. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఓన్లీ. సృష్టి కార్యక్రమం గురించి మాట్లాడుతూ, ఈ విశ్వ నిర్మాణం గురించి మాట్లాడుతూ, ఒక మనిషి మాట్లాడడం అంటే అది వ్యంగ్యంగా ఉంటుంది నా దృష్టిలో. నీ వయసు ఎంత? మేబీ 60 or 50. నువ్వు ఒక కాస్మాలజిస్ట్వి, సైంటిస్టు నువ్వు. నీకేం తెలుసు? నీకంటే కోటాను కోట్ల సంవత్సరాలకు పూర్వం ఈ విశ్వం, ఈ సృష్టి కార్యక్రమం జరిగింది. మనం ఉన్న విశ్వం గురించి, ఈ విశ్వం గురించి మాట్లాడుతున్నాను నేను. మిగిలిన విశ్వాల గురించి మాట్లాడదాం ఎపిసోడ్స్లో, అన్నీ చెబుతాను మీకు. ఇప్పుడు ఆ తల్లి విశ్వంలో లేదు, వెళ్ళిపోయింది. ఫ్లారెన్స్ మన సోదరిమణి మన మధ్య లేదు అంటాం. మన మధ్య కాదు, అసలు విశ్వంలోనే లేదు. దేవుడు ఏర్పాటు చేసిన మరో విశ్వంలోకి వెళ్ళిపోయింది ఆమె. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయినంత వరకు మనిషి భూమి మీద ఎలా బ్రతకాలి, ఎలా సంపాదించాలి, ఎలా చావాలి, ఎలా సుఖపడాలని ఆలోచిస్తాడే తప్ప తన కళ్ళ ముందు రోజు రోజుకి కన్నవాళ్ళు, తనవాళ్ళు, తన ఆత్మీయులు, తన బంధువర్గాలు ఒకళ్ళు వెంబడి ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారనే ఆలోచన మనిషికి లేక కుక్క వేస్తాడు, పిల్ల వేస్తాడు, రకరకాల కట్టుకథలు చెప్పుకుంటూ, లేదంటే కొంతమంది దేవుణ్ణి నమ్మని వాళ్ళు, మూర్ఖులు అనేవాళ్ళు ఏం చేస్తారంటే అనంత వాయువుల్లో కలిసిపోయాడనో, లేదంటే ప్రకృతి ఒడిలో చేరిపోయాడనో, రకరకాల భాషా ప్రయోగాలు, అందమైన ప్రయోగాలు చేసి మనిషిని ఆలోచించకుండా నొక్కేస్తున్నారు వాళ్ళు. ఈ విశ్వంలో తన పని పూర్తయింది, వెళ్ళిపోయింది, మరో విశ్వంలోకి వెళ్ళింది. ఇప్పుడు శరీరంతో వెళ్ళలేదు, మహా ఆకారాన్ని కన్న తండ్రి ఏ రూపాన్ని కలిగి ఉన్నాడో మన పోలిక, మన రూపమందు మనుషులు చేద్దామన్న తండ్రి ఆ రూపాన్ని, యేసు రూపాన్ని, పరిశుద్ధాత్మదేవుని మరి ఆత్మరూపాన్ని, తండ్రి అయినటువంటి దేవుని రూపాన్ని కలిగిన ఆ వ్యక్తి తాను నివసించబోయే మరో లోకానికి వెళ్ళింది. అది మహాలోకం. 6 అడుగుల మనిషిని మాత్రమే ఇది భరించగలదు. ఇక్కడ 6 అడుగులు మనిషితో ఉంటేనే ఈ విశ్వంలో ఉండాలి. 6 అడుగుల ఆకారంలో ఉంటేనే విశ్వంలో ఉండాలి. ఈ ఆకారాన్ని, ఈ గూడును విడిచిపెడితే ఎగిరిపోతుంది చిలక. నీకు తెలియని ఎన్నో ప్రాంతాలకు అది గాలిలో లేచిపోతుంది. నీ ఆత్మ కూడా అంతే. నువ్వు ధరించుకున్న ఈ దేహానికి ఒక పేరు ఉంది కనుక సమాధి మీద ఆ పేరు రాస్తావు నువ్వు. కానీ ఆ పేరు సమాధి మీద రాయటానికి ఇక్కడ పర్మనెంట్గా ఉండిపోయే రూపం కాదు, అది కుళ్ళిపోయే దేహం. నువ్వు ఉన్నంత వరకు నీకు ఒక గూడది కనుక మరొక లోకానికి వెళ్ళిపోయింది. ఇక ఈ లోకం గురించి మనం ఆలోచిస్తే ఈ విశ్వం గురించి, ఇది విశ్వంలో భూమి ఒక చిన్నదండి, ఒక పరమాణువు లాంటిది. ఈ భూకేంద్ర సిద్ధాంతాన్ని మనం ఆలోచిస్తే భూమి ఈ విశ్వానికి సెంట్రల్ పాయింట్. అది చాలా చిన్నది. అందులోనే దేవుని రూపాలు కలిగిన మనుష్యులు కోట్ల మంది పుడుతున్నారు, కోట్ల మంది వెళ్ళిపోతూనే ఉన్నారు. దేవునికి పనికిరాని వాడు వెళ్ళే మహాలోకం కూడా ఉంది. దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు వెళ్ళే మహాలోకం కూడా ఉంది. ఈ విశ్వం గురించి ఎలా పుట్టింది అని ఆలోచించడానికి 60-70 ఏళ్ల శాస్త్రవేత్తకి ఏం తెలుసండి? ఎవరు చేశారో వాళ్ళే కరెక్ట్గా చెప్పగలరు. ఇప్పుడు నా బిల్డింగ్ చూడండి. ఇక్కడ ఈ బిల్డింగ్ మీద 2 నూతులు ఉన్నాయి కానీ బయటికి కనిపించవు. కిందని 2 నుయ్యులు ఉన్నాయి, అవి బయటికి కనిపించవు. ఒక బోర్ ఉంది, అది బయటికి కనిపించదు. కానీ
ఏ గదిలోనైనా ఈ 5 ఫ్లోర్లలో ఎక్కడెళ్ళినా మీకు కావాలంటే నీరు వస్తుంటుంది. అవి కనిపించని పరిస్థితిలో భద్రపరిచాం. నేను దగ్గరుండి కట్టించాను కనుక, నేను దగ్గరుండి తవ్వించాను కనుక నుయ్యలు ఎక్కడున్నాయి, బోర్ ఎక్కడుందో నేను చెప్పగలను. ఇక ఆ పైప్ లైన్స్, కరెంటు పైప్ లైన్స్ ఎలా వెళ్ళాయి అండర్ గ్రౌండ్లో పడి, అది నాకే తెలుసు. ప్లాన్ ఉంది. అలాగే వాటర్ లైన్స్ ఎలాగ వెళ్ళాయి, మున్సిపాలిటీ వాటర్ ఎలా వస్తుంది, ఎక్కడికి వస్తుంది, ఎలా వెళ్తుంది, ప్లాన్ నాకే తెలుసు. ఇలా చేయాలని నేను చెప్పాను, అలా చేశారు వాళ్ళు. ఆ రోజు నా కుమారుడు ఉన్నాడు, వాడికి తెలుసు. కానీ మా 2 తరాలు వెళ్ళిపోయిన తర్వాత రాబోయే నా మనవడికి ఇప్పుడు జాన్సన్ గారికి కానీ ప్రసన్నబాబుకి కానీ పుట్టినటువంటి పిల్లల్లో ఎవరికి ఏ ట్యాప్ ఎట్టేళ్ళిందో, ఏ పైప్ ఎట్టేళ్ళిందో, కరెంటు పైప్ ఎట్టేళ్ళిందో, ఈ 3 ఫేసుల్లో ఏ ఫేస్ ఇటు వెళ్తుంది, ఏ ఫేస్ ఇటు వెళ్తుంది, న్యూట్రల్ ఎలా వెళ్తుంది, అవన్నీ కూడా వాళ్ళకి తెలీదు. నూతులు ఎక్కడున్నాయో తెలీదు, బోర్ ఎక్కడుందో తెలీదు, ఆ లైన్స్ ఇటు వెళ్తున్నాయో తెలీదు. చేసేవాడు చూసేవాడు మాత్రమే చెప్పగలడు. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే విశ్వరహస్యాలు చెప్పే మగాడు భూమి మీద ఎవడు లేడు. నేను చెప్పలేను, నాకు తెలీదు. కానీ ఒక మాన్యువల్ ఉంది, దానికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ గీతల రూపంలో కన్స్ట్రక్షన్ అయితే, విశ్వరహస్యాలు దేవుని మాటల రూపంలో వ్రాయబడ్డాయి. ఒక్క బైబిల్ ఎరిగినవాడు తప్ప ఎవ్వడూ చెప్పలేడు. బ్లూ ప్రింట్, ఈ బిల్డింగ్ బ్లూ ప్రింట్ ఉంది. ఆ బ్లూ ప్రింట్లో లైట్స్, కరెంట్ లైన్స్ ఉన్నాయి. ఆ బ్లూ ప్రింట్లో ఎంత లోతుకెళ్ళావో ఉంది. ఆ బ్లూ ప్రింట్లో ఏ టైప్ ఆఫ్ ఐరన్ రాడ్ వాడావు. ₹1 కోటి ఫ్లాట్ కొని దిగిపోతావే తప్ప దానికి వాడిన పవర్ ఐరన్ ఏది వాడుతున్నారు? నాసి రకమా, క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ ఐరనా? పేకమేడల్లా కూలిపోతున్నాయి. ఎందుకు? బిల్డరు డబ్బులు సంపాదించడానికి ఏమంటే ఫుట్పాత్ మీద లాంటి ఐరన్ కొనేసి వాడేస్తాడు. అసలు ఫ్యాక్టరీలో సిమెంటే తయారవుతుంది, కానీ అక్కడే బూడిద కలుపుతున్నారన్న సంగతి మీలో చాలామందికి తెలుసు. దానికి ఏం బలం ఉంటుంది? నేనెవరో పిల్లలు ఒకటి పంపించారు. గొర్రెను కోస్తున్నారు, బలికి దసరా కదండి పండగ. ఆ గొర్రెను కోస్తుంటే సుమారు 22 మంది ఆ బాల్కనీ మీదకి వచ్చి నిలబడి ఆ గొర్రెను ఎలా కోస్తున్నారో చూద్దామనేసరికి ఆ గొర్రె ప్రాణం పోకముందే, దాన్ని కొయ్యకముందే ఈ పడిపోయి చచ్చిపోయారు చాలామంది. నాసిరకం ఎన్ని కూలిపోతున్నాయి. ప్రియులారా, విశ్వాన్ని చేసిన దేవుడు. ఆదికాండం 1 వచనాన్ని మనం ఆలోచిస్తే, ఆదికాండం 1 అధ్యాయం 1 వచనం. ఆదియందు దేవుడు, ఇన్ ద బిగినింగ్ ఆదియందు దేవుడు మహాశక్తి స్వరూపుడైన తండ్రి, క్రియేటర్, భూమి ఆకాశములను సృజించెను. ఈ విశ్వాన్ని కలుగ చేశాడు. అప్పుడు హేతువాదుల్లో ఒకడు, ఆ రోజుల్లో మరి ఇప్పుడు చచ్చిపోయాడు, బ్రతుకున్నాడో లేదో నాకు తెలీదు, రావిపూడి వెంకటాద్రి, భారత హేతువాద సంఘానికి అధ్యక్షుడు. భారత హేతువాద సంఘానికి ఏమని మాట్లాడాడో తెలుసా? ఆదికాండం 1 అధ్యాయం 1 వచనం. ఆదికాండం 1 అధ్యాయం 1 వచనంతోనే పచ్చి అబద్ధంగా ప్రారంభమైంది బైబిల్ అన్నాడు వాడు. ఆ రోజు 1990, ఇప్పుడెంత? 2017. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం? ఏమండి? 90 నుంచి 2000, 10 సంవత్సరాలు. 2000 నుంచి 17, 27 సంవత్సరాల క్రితం
బైబిల్లో వ్యంగ్యంగా మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనమే పచ్చి అబద్ధంతో ఆరంభమైంది. సింహగర్జలో ఉంటుంది చూడండి మీరు. హార్ట్ అటాక్ వచ్చి అపోలోలో జాయిన్ అయినాడు అతడే. పోటీకి రాకుండా డాక్టర్ సర్టిఫికేట్ పంపించాడు. బైబిల్ అనే ప్రతి నీచ నికృష్టవాడు వినాలి ఇప్పుడు. శాస్త్రవేత్త పేరు రాబర్ట్ జాస్ట్రో, జార్జ్ షూషిత్. మొత్తం 2 శాస్త్రవేత్తలు ఇప్పుడు ఏమని ఒప్పుకున్నారో చెప్తున్నాను. రాబర్ట్ జాస్ట్రో. Prior to this discovery, many scientists regarded the biblical account of creation from nothing as unscientific. కలిగినటువంటి ఈ విశ్వాన్ని చూస్తుంటే ఇదేంటో మీరు చూస్తున్నారో తెలుసా? ఇది విశ్వం కాదండి. విశ్వంలో ఒక నక్షత్ర మండలం అలాగ చక్రాల్లా తిరుగుతుంటాయండి అవి. విశ్వంలో అదొక నక్షత్ర మండలం. ఇలాంటి ఎన్ని మండలాలు ఉన్నాయి? కోట్లు. ఒక నక్షత్ర మండలంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? కోట్లు. ఒక నక్షత్ర మండలంలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉంటే, జాగ్రత్తగా వినండి, ఇలాంటి నక్షత్ర మండలాలు కోటాను కోట్లుగా ఈ అంతరిక్షంలో మనం ఉన్న ఈ విశ్వంలో ఉన్నాయి. Although he called himself an agnostic, Robert Jastrow was completed by the evidence to admit. ఒప్పుకున్నాడట. రాబర్ట్ జాస్ట్రో అనేవాడు ఎవడో తెలుసా? నాసా అంతరిక్ష శాస్త్ర సైంటిస్ట్. ఏమని ఒప్పుకున్నాడు? Although he called himself an agnostic, Robert Jastrow was compelled by the evidence to admit. Now we see how the astronomical evidence leads to a biblical view of the origin of the world. బైబిలులో ఏముందో దానిని బట్టి అదే ఆరిజిన్ అయింది విశ్వం కలగడానికి. అది రైట్ అని ఒప్పేసుకున్నాడండి. ఏమంటే నేను మీకు చూపిస్తున్నాను ఇది. బైబిల్ జోలికి రాకండ్రా, కుదిపేస్తాను మిమ్మల్ని. విశ్వం గురించిన ఉనికిని కరెక్ట్ బైబిలే చెబుతుంది. ఎలా వచ్చింది ఇది? ఇది రావటానికి వెనకేమీ లేదు, పదార్థం అనేది లేదు. లేని దానిలో నుంచి వచ్చింది అన్నాడు. In the beginning God created the heavens and the earth. నెక్స్ట్. Prior to this discovery, many scientists regarded the biblical account of creation from nothing as unscientific. Although he called himself an agnostic, Robert Jastrow was compelled by the evidence to admit. ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా ఈ కనిపించేవన్నీ కూడా కనబడని దేని నుండో వచ్చాయనేసి ఒప్పుకున్నారు. దీని ముందుదండి అది. Prior to this discovery, many scientists regarded the biblical account of creation from nothing as unscientific. కనబడనిది, లేని దానిలో నుంచి వచ్చాయని చెప్పేశారు వీళ్ళు. ఎందులో నుంచి వచ్చాయని చెప్పగలడు? Another similar statement came from agnostic George Smoot, the Nobel Prize winning scientist in charge of the COBE experiment. He put it like this: there is no doubt that a parallel exists between the Big Bang as an event and the Christian notion of creation from nothing. అది ఎంతమంది ఎన్ని శాస్త్రవేత్తలు చెప్పినా లేని దానిలో నుండే వచ్చాయి ఇవన్నీ. ఎప్పుడు చెప్పానండి? 40 ఏళ్ల క్రితం చెప్పానండి బైబిల్ అంతా. రోమపత్రిక 4వ అధ్యాయం 17 వచ్చిన బైబిల్ ఏం చెప్పిందో చూద్దాం. వీళ్ళు ఒప్పుకున్నారు కదా, మరి వీళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళు ఒప్పుకున్నారు. రోమపత్రిక 4వ అధ్యాయం 17 వచనంలో శాస్త్రవేత్త లేని దానిలో నుండి వచ్చాయి ఇవన్నీ అని అలా చెప్పగలిగిన ప్రపంచంలో ఏకైక పుస్తకం ఉంది, అది బైబిల్ మాత్రమే అని, బైబిల్లో ఉంది అని కమిట్ అయిపోయారు శాస్త్రవేత్తలు. ఇద్దరికి సంఖ్యలు వేసి తీసుకొచ్చిన దేవుడు పాదాల దగ్గర పడేశాను, ఇద్దరిని వేసాను అనమాట. అప్పుడే రోమపత్రిక 4వ అధ్యాయం 17
లేని వాటిని 2000 ఉన్నట్టుగానే సంవత్సరాల క్రితం దేవుడు బైబిల్లో రాయించాడు. ఈడు నిన్నగాక మొన్న బైబిల్ రైటర్ని ఒప్పుకున్నాడు. ఈ శాస్త్రవేత్తలిద్దరూ లేని వాటి నుండి లేని వాటిని ఉన్నట్టుగానే లేని పిలిచేవాడు. వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. అది వచ్చింది. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడు. భూమి కలుగుగాక. ఏదో ఒక శబ్దం వచ్చింది. ఏదో ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం నుంచే వచ్చింది ఇవన్నీ. బిగ్ బ్యాంగ్ అన్నారు కొంతకాలం క్రితం. ఒక పెద్ద శబ్దం, పెద్ద విస్ఫోటనం. ఇప్పుడు అంటున్నారు లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. సూర్య చంద్ర నక్షత్రములు కలుగుగాక. ఇట్స్ ఎ క్రియేటర్. మొన్న ఎవడో ధనవంతుడు ఇల్లు చూశానండి. ద్వారం నిండా 2000 రూపాయల నోట్లు, స్తంభం కాలమ్స్ చుట్టూ 2000 రూపాయల నోట్లు, ఎటు చూసినా 2000 రూపాయల నోట్లే కనబడుతున్నాయండి. మనిషి చేసుకున్న రంగు కాగితాన్ని మనిషే గోడలకు అంటించుకొని నేను కుబేరుడిని చెప్పుకుంటున్నాడు. అవేరా నిన్ను చంపేస్తాయి ఏదో రోజు. వాటి కోసమే నువ్వు చంపబడతావురా. డబ్బు నాశించినవాడు డబ్బుతో పోతాడు, పదవి నాశించినవాడు పదవితో పోతాడు, బాంబు నమ్ముకున్నవాడు బాంబుతో పోతాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితో పోతాడని యేసు చెప్పిన మాట తప్పనిసరిగా నీకు నెరవేరాలరా బిడ్డా. జ్ఞానము లేని వారైపోయారా మీరు. పదవి కోసం అరువులు చేస్తున్నారా, ప్రజలను దోచుకుంటున్నారా. మీరు శాశ్వతమా? మీరు ఉండిపోతారా? మీరేమైనా చిరంజీవులా, చావులేని వాళ్ళ? ప్రతివాడు మట్టిలోనికి పోతాడు. సన్యాసిగా వివాహమైన తర్వాత సన్యాసిగా పోయిన నువ్వు సన్యాసి నుంచి మరలా వచ్చి భార్యను నీతో నేను కాపురం చేయలేను నేను అని చెప్పేసి భార్యను ఒక ప్రక్కన పెట్టి తిడుచుకుంటూ చేసుకుంటూ కడుక్కుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసిన నువ్వు ఈరోజు దేశానికి ఒక నాయకుడు అయినంత మాత్రాన్న బైబిల్ను దెబ్బతీయటానికి నీ ప్రభుత్వం ఏవైనా అడుగు వేసిందో నీ పదవి జారిపోతుంది. వాట్ ఎవర్ యు మే బి. ఉన్నది చెప్పాలి నేను. ఏమంటున్నాడు? లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. పాలపుంత నక్షత్ర మండలం, ఆండ్రోమెడా నక్షత్ర మండలం, పాలపుంత నక్షత్ర మండలం సూర్య కుటుంబం. విశ్వాన్ని ఆయన చేశాడు. ఈజ్ ఏ క్రియేటర్. ఏ పైపు ఎటు వెళుతుందో, ఏ లైన్ ఎటు వెళుతుందో, ఏ గాలి ఎటు వీస్తుందో చెప్పగలిగినవాడు ఆయనే. నువ్వెవరో నువ్వు? ఆఫ్టర్ ఆల్ ఏ డస్ట్. నువ్వు ఒక బుగ్గి, నువ్వు ఒక మట్టి రేణువు. నువ్వు దేవుని గురించి మాట్లాడతావా? ఆయన చేసిన పని గురించి మాట్లాడతావా? నువ్వు చేసిన తాజ్మహల్ చూసే మూర్చపోతున్నావు. నువ్వు చేసిన నువ్వు కట్టిన చైనా వాళ్ళు చూసి గుద్దుకుంటున్నావు. నువ్వు కట్టిన ఈఫిల్ టవర్ చూసి నువ్వు మురిసిపోతున్నావు. నీ దేహంలో అద్దం ముందు ఒక్కసారి చూసుకోరా. నీ దేహాన్ని చేసిన వాడెవడు? అందులో ఉన్న మహాశక్తి అర్థం చేసుకోలేను నువ్వు. మట్టిలో నుంచి వచ్చిన వాటిని మట్టి శరీరం కలిగిన నువ్వు మట్టిలో వచ్చిన వాటిని మట్టి మీద నీ మనస్సు కేంద్రీకృతం అయిందే తప్ప నీ గూడులో, నీ దేహంలో, నీ శరీరంలో ఒక మహాశక్తి రూపం ఉందనే సంగతి మర్చిపోయిన మూర్ఖుడా. నిన్నెవడు బాగు చేయగలడురా? ఏ వాషింగ్ కార్ల కంపెనీలో పనిచేయరా? నట్లే బిగించుకుంటావు. నువ్వు కొనుక్కున్న కారుకు నమస్కారం, నువ్వు వండుకున్న గిడ్నికి నమస్కారం, నువ్వు కట్టుకున్న ఇల్లుకి నమస్కారం వద్దురా. నువ్వు చాలా గొప్పవాడు వాటికంటే. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం నుండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి నుంచి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. మా పవర్ అంటూ చెప్పమంటారా మీకు? నమ్మకం క్రైస్తవుల దగ్గర ఉన్నది విశ్వాసం, అదే నమ్మకం.
విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి కనబడనివి యున్నవనుటకు కనబడుతుంది అనటానికి రుజువునై ఉన్నది. రుజువేనరా ఈరోజు శాస్త్రవేత్తలు బయట పెట్టారు. కనబడని వాటి నుండి. దీనిలో స్టీల్ ఉంది, మీకు తెలీదు. ఈ 5 స్టోరీడ్ బిల్డింగ్లో స్టీల్ ఉంది లోపల. ఈ 5 స్టోరీ బిల్డింగ్లో సిమెంట్ ఉంది లోపల, ఇసుక ఉంది లోపల, పిక్కుంది లోపల, కాంక్రీట్ స్టోన్ లోపల ఉంది. కనబడుతుందా మీకేమైనా? 70-80 అంతస్తులు కడుతున్నారండి అక్కడ, డబుల్ సీట్ హౌస్ లాగా. ఒక ఫ్లాట్ 1 crore అట. అదే విప్రో ఎదురుగా ఆపోజిట్గా కనబడుతుంది మీకు. లోపల ఏం పెట్టాడో నీకు తెలుసా? ఇంజనీరు నీకు తెలియదు. విశ్వంలో ఏముందో మాకు తెలుసు, ఎందుకంటే మాన్యుల్, ది బైబుల్ అది మా చేతిలో ఉంది, మేము చెప్పగలం. క్రియేటర్ చెప్తాడు ఏవైనా. యూనివర్స్లో ఎక్కడెక్కడ ఏవి దాగున్నాయో మమ్మల్ని అడగండిరా అంటాను. అందుకే నేను మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. మా దగ్గర మాన్యుల్ ఈజ్ హియర్, ప్లాన్ ఈజ్ హియర్, బ్లూ ప్రింట్ ఈజ్ హియర్. కరెంటు వైర్లు ఎలాగెళ్ళాయో మేము చెప్తాం. పైప్ లైన్లు ఏ విధంగా వాడామో మేము చెప్తాం. వాటి భూమిలో ఎక్కడ పెట్టామో అవి మాకే తెలుసు. నూతులు ఎక్కడున్నాయో మాకే తెలుసు. బోర్ ఎక్కడుందో మాకే తెలుసు. మీకేం తెలియదు, ఏం కనపడవు. విశ్వంలో నీకు కనబడే వాటిని చూడలేని దశలో ఉన్న నీవు, విశ్వంలో ఉన్న 100 పాళ్లలో 10 పాళ్ళు మాత్రమే తెలుసుకున్న నీవు, అది 10 పాళ్లలో 5 పాళ్ళు ఎరిగి మాట్లాడుతున్నావే తప్ప, ఈ 10 పాళ్ళు నేర్చుకునేది ఎప్పుడు? ఈ 10 పాళ్ళ తర్వాత 90 పాళ్ళు నువ్వు చేరుకునేది ఎప్పుడు? ఈలోగా నీ ప్రాణాలే ముగిసిపోతాయి, లోకాన్ని విడిచిపెడతావు, మరో అంతరిక్ష లోకానికి వెళ్ళిపోతావు. శిక్ష అనుభవించటానికి నువ్వు మళ్ళీ పిల్లివి కుక్కవై పుట్టావు. చేతగాని వాడు నువ్వు పిల్లై పడతావని, ఇంకా చేతగాని వాడు కోరికలు తిరగపోతే దెయ్యమై బతుకుతావని. ఎందుకురా ఈ చెత్త మాటలు? త్రోవ తెలిసేవాడే 100 మైళ్ళు 200 మైళ్ళు వేగంతో వెళ్తాడు, కానీ తావు తెలియనుడు వెళ్ళిపోతాడండి అలాగా. విమానం ఆకాశంలోకి వెళ్ళగానే, ఓడ సముద్రంలోకి వెళ్ళగానే చుట్టూ ఆకాశమే కనబడుతుంది, నేల కనబడదు. దెర్ ఈజ్ ఎ ప్లాన్. వేగంగా వెళ్తున్నాడంటే కరెక్ట్గా ప్లాన్ ప్రకారంగా వెళతాడు. కరెక్ట్గా మేమే వెళ్ళగలం అంతరిక్షంలో, మేమే చెప్పగలం అంతరిక్షంలో ఉన్నది, మేమే చెప్పగలం అంతరిక్షానికి ఏది వాడాడు అంటే కలుగుగాకనే తన స్వరం, జీవము గల మాట. ఆ జీవం కలిగిన మాటతో ప్రాణం పోసుకున్న ఈ నేల, ఆ జీవం కలిగిన మాటతో ప్రాణం పోసుకున్న మనం, జీవం కలిగిన వాటి నుండి పుట్టిన వాటిని ఆహారంగా అనుభవిస్తూ, జీవం కలిగిన నీవు శరీరంలో ఉన్నంతకాలం దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలని మరిచిపోయి చెప్పుడు కథలు, పుక్కుడు పురాణాలు లాంటి వింటున్నావు. దేవుని పిల్లలారా, బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథాన్ని తవ్వలేని అసమర్థులు మత పుస్తకాన్ని దారుణమైన ముద్ర వేసి పక్కకు పెడుతున్నారు కనుక వాళ్ళు అజ్ఞానులుగానే ఉండిపోతారు తప్ప జ్ఞానులు కాలేరు. ఒరే అది వచ్చి భూమిని గుద్దదురా, జనాలు నాశనం కారురా అని చెప్తే ఈ లోకం నమ్మిందేమన్నమాట. 2012 యుగాంతం కాదురా, డిసెంబర్ 21 కోతుముఖం వెధవా అని అంటే మాత్రం ఆ ఆస్ట్రోడ్రామస్ గడి మాటలు నమ్మారే తప్ప మన మాటలు నమ్మలేదు. చదవము హెబ్రీ పత్రిక 11:1-3. విశ్వాసం అనున్నది మా నమ్మకం. నా టోటల్ ప్లాన్ అంతా మాకు తెలుసు, యూనివర్సల్ ప్లాన్. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి కంటికి కనబడనవన్నీ ఉన్నాయనుటకు రుజువునై ఉన్నది. 3వ వచనం. ప్రపంచములు విశ్వములలో ఉన్న ప్రపంచములు, విశ్వములలో ఉన్న ప్రపంచములు దేవుని వాక్యము వలన, దేవుని మాట వలన నిర్మాణమైనవి. వాట్ ఆ సైంటిస్టులు ఏమైతే చెప్పారో 2000 సంవత్సరాల క్రితం బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథంలో క్రియేటర్, సృష్టించిన దేవుడు రాయించిన మాటలు. అందుకే చదవండి అర్రా బైబిల్ను రోజుకంటాను. వీళ్ళు ఈ బైబిల్ చదువుతారండి మీరు? సీరియల్స్ బాగా చూస్తారా? దిక్కుమాలిన చెత్త సీరియల్స్ ఎందుకర్రా చూస్తారు?
ఏదో ఎంటర్టైన్మెంట్కి ఏదైనా ఫన్నీగా నవ్వుకోవడానికి ఏదైనా చూస్తే చూడండి. 24 గంటలు ఏంటి టీవీ సీరియల్స్ ముందే పడి చేస్తారండి. పొయ్యి కూడా సీరియల్ ఆ టీవీ ముందే పెట్టుకుంటారు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైనవి ఉన్నటకు రుజువు అని చెప్పి 3వ వచనం వచ్చేసరికి అంటాడు, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని అందును బట్టి దృశ్యమైనది మీ కళ్ళకు కనిపించేది కనబడేడు పదార్థములచే కళ్ళకు కనిపించే పదార్థాన్ని దేవుడు ఉపయోగించలేదని నిర్మింపబడలేదని విశ్వాసము చేత మాకు తెలిసిపోయి నీకు తెలియదురా బచ్చా. నమ్మకం రా, నీకు లేదా నమ్మకం? నీకు ఉంది కానీ బయటికి చెప్పవు. ఇప్పుడు కానీ మనం పిడి సుందరరావు చెప్పింది రైట్ అని ప్రకటించితే బైబిల్ ఒప్పేసుకున్నట్టే కదా. మనం కానీ మీడియాలో బైబిల్ రైట్ అని అనేస్తే ఈ మీడియాని మొత్తం అంతా తెల్లారిసేకి రోడ్ రోలర్ పెట్టి తొక్కించేస్తారు కదా చుట్టూ ఉన్న మత ఛాందస్వాదులు. ఈ మీడియా వాళ్ళు కూడా హిందువులే కదా. మత ఛాందస్వాదులు కూర్చోబెట్టి గత కాలంలో ఎలాగ మనల్ని ఎర్రుపీర్రులు చేశారో మనకు తెలుసు. చదవండి బైబిల్, బాగా చదవండి.